ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. ఏ నగరంలో చూసినా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వీధులన్నీ రంగుల్లోకి మారిపోతున్నాయి. ప్రజలందరూ కలిసి రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ఒకరినొకరు కలిసి రంగులు పూసుకుంటూ సందడి చేస్తున్నారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఇక తెలంగాణలో హోలీ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ అజయ్, ఇవాళ ఇక్కడ తెలంగాణలో హోలీ సెలబ్రేషన్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా కొనసాగుతున్నాయి? మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అంబరాన్ని అంటే చెప్పొచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ఉన్నాం. ఇందిరా పార్క్ లో కూడా ఒక జోష్ తో అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి సందర్భం మీద చూసుకోవచ్చు. ఇక్కడ భారీగా ఇక్కడ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్, అదేవిధంగా యోగా అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి కూడా అదే యోగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి రంగులను పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ డీజే స్టెప్పులు వేసుకుంటూ కూడా ఒకరికొకరు రంగులు వేసుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. ఏం చెప్తారండి మాకు ఈ రోజు మేము ఈ హోలీ సందర్భంగా ఇందిరా పార్క్ లో ఇంత ఘనంగా చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జేసీఎస్ కింద వాకౌటౌన్ సందర్భంగా మా టీం అందరం ఇక్కడికి వచ్చి, అలాగే ఇందిరా పార్క్ వాకౌటౌన్ అసోసియేషన్ ద్వారా నరేంద్ర గారు మాకు ఇన్విటేషన్ ఇచ్చి, ఇలాగే మా ముఠా గోపాల్ సార్ ఈరోజు చీఫ్ గెస్ట్ గా వచ్చి మేము ఇంత బాగా హోలీ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇంకా జరుపుకోవాలి. హోలీ అనేది ఎంతో కలర్స్ తో నిండిన పండగ. మనం అందరం కూడా మంచి మంచి కలర్స్ లాంటి రంగులతో హ్యాపీగా అందరం ఉండాలని కోరుకుంటున్నాం. చిన్నప్పటి నుంచే ఎంజాయ్ చేస్తున్నాను. హలో అండి, నా పేరు జ్యోతి రాజా, నేను సైకాలజిస్ట్ అండి. ఇక్కడ నేను యోగాకి వస్తుంటాను. ఈ రోజు ఇక్కడ యోగా ఎప్పుడు కూడా ఇందిరా పార్క్ హోలీ సెలబ్రేషన్స్ ఎప్పుడు స్పెషల్. ఈసారి ఇంకొంచెం స్పెషల్ గా జరిగాయి. ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్యం కావాలి అంటే గనక ఇలాంటి హోలీలు అయితే డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ రంగుల్లో కలిసిపోతాము. ఇక్కడ ఏంటంటే మీరు గొప్ప పేద ఏమి ఉండదు, అందరూ సమానమే ఇక్కడ. సో ఐ విష్ ఎవ్రీబడి హ్యాపీ హోలీ. మీ పేరేం పేరమ్మా? అంజనా భార్గవి అండి. చాలా చాలా కలర్ఫుల్ గా కలర్స్ తో అందరం చిన్న పెద్ద తేడా లేకుండా రంగులతో అందరం పూసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుండి హోలీ ఎంజాయ్ చేస్తున్నాం? మేము చాలా చిన్నప్పటి నుంచే ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఈసారి ఇలా అందరితో కలిసి ఎంజాయ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ సికింద్రాబాద్ వాకౌటౌన్ నుంచి మేము వచ్చాం, జేసీఐ నుంచి. సో అందరం గ్రూప్ గా వచ్చి ఒక ఫ్యామిలీగా కలర్స్ ఆడుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పెద్ద ఎత్తున అయితే హోలీ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. మీ పేరేం పేరమ్మా? లక్ష్మీ ప్రభా అండి. ఎట్లా ఎంజాయ్ చేస్తారు హోలీ? చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం రావటము చాలా బాగుంది. అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తున్నాం బాగా. మనకి ఈ హోలీ శ్రీకృష్ణ నేర్పించారు మనకి ఎలా హోలీ చేసుకోవాలి అనేది. దాంట్లో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో ఫస్ట్ టైం నేను హోలీ సెలబ్రేషన్ ఇంత మందిలో చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా. తెలియని గ్రూప్ లో మనం ఇంటి దగ్గర మన వాళ్ళతో కాకుండా ఒక ఓపెన్ ఏరియాలో ఒక పార్క్ లో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం మిగతా తెలియని వాళ్ళతో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక వెరైటీ ఈవెంట్ లాంటిది ఇది. సో ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్ while you are if you are participating in an open ground among the unknown people. It is important that you celebrate with your friends and also the unknown family members who come over here in large number. It is very important. So we get more encouragement and enjoyment by celebration. I worked in Indian Air Force. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశాను నేను. నార్త్ లో ఉండేవాళ్ళం. ఆ నార్త్ లో ఉన్న కల్చర్ అంతా ఇక్కడ చూస్తున్నాము. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సక్సెస్. మీ పేరేం పేరమ్మా? ఐఎమ్ హరిత శెట్టి. సో నేను బేసిక్ గా ఐ టీచ్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇట్లా మనము ఎవ్రీడే వాకింగ్ రావడం వల్ల అండ్ హోలీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల వీఆర్ రీఛార్జింగ్ అవర్ బ్యాటరీస్ ఫర్ టుమారోస్ క్లాస్ నాకైతే. సో టు ఫీల్ ఫ్రెష్, టు ఫీల్ హ్యాపీ, to feel fit, to feel healthy, let's always keep our body fit. ఇది మనం చూడొచ్చు చాలా మంది
చాలా రకాలుగా అయితే ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. కొంతమంది ఆహ్లాదం కోసం, కొంతమంది మానసిక వికాసం కోసం, కొంతమంది రేపటి క్లాసులకు రీఛార్జ్ అవ్వడం కోసం, కొత్తగా ఎంజాయ్ చేయడం కోసం కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, భారీగా ఇక్కడ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ చేరుకొని ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హోలీ ఇదే స్థాయిలో సంబరాలు అంబరాన్ని అంటే విధంగానైతే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్. ఇది ఓవరాల్ గా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కూడా హోలీ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. Then